హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా నన్ను అడుగుతున్న మరొక సమస్య, ఇది ఎక్కువగా వేసవి కాలంలోనే చాలా మందికి వస్తున్నటువంటి సమస్య. ఏంటి ఆ సమస్య అంటే, స్త్రీలకు కానివ్వండి పురుషులకు కానివ్వండి యోని లేదా అంగం పైన పగుళ్ళు రావడం లేదా పొడిబారిపోవడం, మంట, నొప్పి, బ్లీడింగ్ ఇలాంటి సమస్యలు ఎండాకాలంలో, ఎందుకంటే ఎండలు అధికంగా ఉంటాయి, చాలా మంది ఎండలో పనిచేస్తూ ఉంటారు లేదా వేడి సంబంధించినటువంటి పనులు ఏదైనా చేసినప్పుడు సహజంగా చాలా మందిలో ఈ సమస్యలు వస్తూనే ఉంటాయి. అది ముఖ్యంగా ఎండాకాలంలో అధికంగా రావడం జరుగుతుంది. కాబట్టి రతిలో పాల్గొనేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒకవేళ పాల్గొన్న తర్వాత కొద్దిగా చర్మం చీరుకుపోవడాలు లేదంటే గీరుకుపోయినట్టుగా అవ్వడాలు, రెడ్డిష్గా అవ్వడాలు, కురుపులు కానీ దద్దులు కానీ లేదా కొన్ని సందర్భాల్లో బ్లీడింగ్ లాంటివి కానీ, ఇది స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఎవరికైనా కావచ్చు ఎండాకాలంలో. ఎందుకంటే ఎండాకాలంలో ఇలాంటి సమస్యలు సర్వసాధారణంగా వస్తాయి. ఇలాంటి సమస్యల నుంచి తప్పించుకోవడం కోసం ఇప్పుడు నేను మీకు ఒక అద్భుతమైనటువంటి చిట్కా చెప్తాను. ఈ చిట్కాను కనుక మీరు ఉపయోగించినట్లయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ పగుళ్ళు, గీరకపోవడము, ఎరుపు, మంట, నొప్పి, ఈ వేడి వల్ల వచ్చేటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఓకేనా? సో ఏంటా చిట్కా అనేది తెలుసుకుందాం. దీనికి కావాల్సిందంతా గ్లిజరిన్. గ్లిజరిన్ అనేది మనకు మామూలుగా మెడికల్ షాప్లలో లభిస్తుందండి. కొద్దిగా ఒక బాటిల్ చిన్న, లేదంటే ఒక 30 ml గ్లిజరిన్ తీసుకోండి. ఒక 30 ml గ్లిజరిన్ తీసుకోండి. ఓకేనా? ఈ 30 ml గ్లిజరిన్ తో పాటుగా దానిలో ఏమైందంటే కొద్దిగా సరిపడా పసుపును యాడ్ చేయండి. యాంటీబయాటిక్ ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా చూస్తుంది. పసుపును యాడ్ చేసుకోండి. తర్వాత ఒక చిన్న అరటిపండు ముక్కను తీసుకొని మెత్తగా గుజ్జులాగా చేసి అందులో యాడ్ చేయండి. దీంతో పాటుగా ఒక చిటికెడు లేదా 2 చిట్కాల వాము చూర్ణాన్ని కూడా అందులో యాడ్ చేయండి. ఇది మిశ్రమాన్ని బాగా కలపండి. ఇలా కలిపినటువంటి మిశ్రమం కొద్దిగా జిగురులాగా తయారవుతుంది. మీకు ఒకవేళ గ్లిజరిన్ దొరకకపోతే గ్లిజరిన్ ప్లేస్ లో మీరు అలోవెరా లోపల జెల్లీ ఉంటుంది కదండి, అలోవెరా గుజ్జును కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఓకేనా? ఈ అలోవెరా గుజ్జుతో పాటు నేను చెప్పిన విధంగా అన్ని కూడా యాడ్ చేసుకోండి. పసుపు కానివ్వండి లేదా వాము చూర్ణంగా, అదేవిధంగా అరటి పండు యొక్క చిన్న ముక్కను గుజ్జులా చేసి ఈ మిశ్రమాన్ని మొత్తం కలిపేసేయండి. కలిపేసిన తర్వాత మీరు రాత్రి పడుకునేటప్పుడు మీకు ఎక్కడైతే ఇబ్బందిగా ఉందో లోపలికైనా అప్లై చేసుకోవచ్చు. ఏ ప్రాబ్లం ఉండదు. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా లోపలికైనా అప్లై చేసుకోవచ్చు. కొద్దిగా అప్లై చేయండి. లోపల 1 నిమిషం ఇట్లా అప్లై చేసిన తర్వాత రాత్రిపూట పడుకొని ఉదయాన్నే శుభ్రపరచుకోండి. ఇలా మీరు చేస్తుంటే మీకు ఈ మర్మాంగాల వద్ద వచ్చేటువంటి పగుళ్ళు కానివ్వండి, నొప్పి కానివ్వండి, వాపు కానివ్వండి, ఎరుపు కానివ్వండి లేదా ఇంకా మరే ఇతర అయినా కూడా పూర్తిగా తగ్గిపోతాయి. రతిలో హ్యాపీగా పార్టిసిపేట్ చేసుకోవచ్చు. చాలా మంది ఈ వేసవిలో, ఎస్పెషల్గా ఈ వేసవిలో చాలా ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఫేస్ చేస్తున్నారు. ఇలాంటి వారు ఈ చిట్కాను ఉపయోగించుకోండి. తప్పకుండా మీకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అయినా కూడా ఇంకా ఏదైనా ఇబ్బందిగా ఉంది, ఇంకేదైనా ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నట్లయితే తప్పకుండా ఒకసారి మిమ్మల్ని సంప్రదించండి. దీని కొరకు కింద స్కోర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మిమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనని, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.